హ్యాపీ మూమెంట్స్ చూపిస్తారు సినిమాలో. తల్లి నొప్పులు పడుతుంది, తర్వాత బిడ్డ ఏడ్చే సౌండ్ తోటి అందరి ఎక్స్ప్రెషన్స్ ఇలా. అదే ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ కూడా ఇప్పుడు చాలా మంది నాకు ఫ్రెండ్ ఒకడు ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్, నాకు కంగ్రాచులేట్ మీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్ అంటే ప్రతి క్రిమి కీటకం పురుగు జంతువు చేయగలిగేది పిల్లోడిని పుట్టించడం అనేది. దానికి పెద్ద కంగ్రాచులేషన్స్ ఏంటి? ఆడైతే పెద్ద ఘనకార్యం అయితే దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు ఫీల్ అయిపోతాడు. ఎందుకు ఫీల్ అవుతాడంటే మెజారిటీ ఆఫ్ ఏమీ చేయరు, అది ఒకటే చేయగలుగుతారు. అది దానికి కూడా క్రెడిట్ తీసుకోకపోతే ఇంకా లైఫ్లో ఇంకేమీ అసలు ఏమంటారు దాన్ని ఒక అచీవ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మేక్ ఎ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది దాని తర్వాత ఇప్పుడు పిల్లలు ఇంకో పాయింట్ ఏంటంటే నాకు ఒక పిల్లలు అమాయకులు చాలా ఇది అంటారు. పెరిగిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత నాకు తెలిసి 50 to 70% ఆఫ్ ద పేరెంట్స్ దే వోంట్ లైక్ ది చిల్డ్రన్ ఎనీమోర్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏమనుకునేది ఎలా తయారయ్యారు, పెరిగిన తర్వాత వీళ్ళ మాట విన్నారా లేదా, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి అని డెఫినెట్లీ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ గెట్ డిసప్పాయింటెడ్ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళు పెరిగిన తర్వాత. అప్పుడు దాని అర్థం ఏంటి, వాళ్ళకి తెలియనంతకాలం ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు దాచిపెట్టారు యాక్చువల్ మెంటాలిటీ. ఇప్పుడు పేరెంట్స్ అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు విజృంభిస్తారు. ఇదంతా ప్రీ మెడిటేటెడ్ గా చేస్తారా పిల్లలు, లేకపోతే ఇన్స్టింక్టివ్లీ దే ఆర్ మేడ్ లైక్ దట్, మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు పిల్లోడు ఒక చీమని ఇలా చంపుతాడు, పెద్దోడు ఎప్పుడు చంపలేడు. అలా అట్లీస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ చంపలేడు. ఆడేదో అవసరం కొద్ది ఏదైనా చేయొచ్చు కానీ ఇలా రిలీజ్ చేసి మాత్రం చంపలేడు. చిన్నపిల్లల ఫస్ట్ బర్త్డేలు చేసుకుంటారు సెలబ్రేట్ చేయడానికి. ఎప్పుడైనా వెళ్ళారా బర్త్డే పార్టీలు కదా? ఐ థింక్ ఐ మస్ట్ హావ్ గాన్. నేను మామూలుగా వెళ్ళను అసలు ఫంక్షన్స్కి, బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మై టైమ్. వాట్ డు యు ఫీల్ పేరెంట్స్ డోటింగ్ ఓవర్ దేర్ 1-year-old చైల్డ్? అదంతా నిజంగా అంత అసలు ఏమి మీనింగ్లెస్, అంత మీనింగ్లెస్ ఇన్స్టిట్యూషన్. మీనింగ్లెస్ ఇస్ నాట్ ద పాయింట్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు పని ఉండదు కాబట్టి ఇలాంటి సెల్ఫ్ క్రియేటెడ్ థింగ్స్ వేరేది ఏమీ చేయలేరు కాబట్టి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఫాదర్కి నాకు అంటే ఆల్మోస్ట్ ఇట్స్ అన్ ఇన్స్టింక్ట్, నా సీడు నేను పోయిన తర్వాత నా వంశాన్ని ఉద్ధరించడానికి. నా ఉద్దేశంలో పిల్లలు అనేది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే నా కొడుకు నా పిల్లు అనే స్వార్థంతో కరప్షన్ పెరుగుతుంది. నాకే కాదు, నేను సంపాదించిన కొడుకు ఇచ్చేది, నా కొడుకు వాడి కొడుకు అన్న పెద్ద పొజిషన్లో ఉండాలి, నా కొడుకు బెటర్ కార్ ఉండాలా, నా పిల్లలకి ఇది ఉండాలా అనే ఒక స్వార్థంతో ద ఫాదర్స్ బికమ్ ఆల్ కైండ్ ఆఫ్ ఈవిల్నెస్ కమ్స్ యూనో. అదేంటంటే ఇప్పుడు పిల్లలందరినీ నా దృష్టిలో ఒక కమిటీలో పెట్టి పుట్టగానే ర్యాండమ్గా పంచాలి. నీ కొడుకు అంటే మీకు పిల్లలంటే ఇష్టం ఉండాలి అంటే మీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వేరే పిల్లలు పక్కింటి అంటే ఐడెంటిఫై చేయకూడదు. ఎగ్జాక్ట్లీ పిల్లాడు ఉండొచ్చు కానీ ఇంట్లో మీ పిల్లడు ఉండకూడదు. ఎందుకంటే మీ పిల్లడు ఉన్నప్పుడే మీ స్వార్థంతో మొత్తం అంతా కరప్ట్ అయిపోతుంది. సో పిల్లలు పుట్టచ్చు కానీ ఇలా పుట్టకూడదు అనేది ఒక పర్సనల్ డెసిషన్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు సొసైటీ అనేది కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీసీస్ లేకపోతే మ్యాన్ కైండ్ అంతరిస్తుంది కాబట్టి ఒకటి. రెండోది ఇన్స్టింక్టివ్గా ప్రతి యానిమల్కి తన కంటిన్యూడ్ అంటే నాలాంటి విపరీతమైన తెలివితేటను ఉన్నోడికి ఉండకపోవచ్చు కానీ బల్క్ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ బ్లడ్ ఇంకా వాళ్ళ సంతతి ఇంకా కొనసాగాలి, మన వంశం కొనసాగాలి అనే ఒక జాడ్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాలి. ఓకే, బట్ ఇట్స్ గుడ్. ఎందుకు గుడ్ అంటే మా ఫాదర్ అనుకోకపోతే నేను పుట్టివాడిని కాదు. కరెక్ట్. సో లక్కీ ఫర్ మీ. కానీ మా ఫాదర్ చేశారు కనుక నేను చేయను తప్పు. నేను చచ్చిపోయిన తర్వాత ఒక మొత్తం ప్రపంచం ఒక్క సెకండ్లో చచ్చిపోయింది నేను కేర్ చేయను. ఎందుకంటే నేను నా కోసమే బతుకుతాను. నాకు అసలు తెలియదు. నాకు నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, ఈ ప్రపంచం అంతా నా మైండ్లో ఉంది, దానికి రియాలిటీ లేదు అనే బిలీఫ్లో స్ట్రక్చర్లో వచ్చిన ఫిలాసఫీ నాది. చాలా మంది ఆనందిస్తారు కదా ఈ కాన్సెప్ట్ ని, పిల్లలకు అండం అంటే చాలా మంది అది చాలా మందికి అది ఒక్కటే అంటున్నా, అది ఒక్కటే ఉంటుంది, వేరేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వాడు ఇచ్చిన SMS ఏమంటున్నాడు, కంగ్రాచులేట్ మీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్ అంట. అంటే ఇదే ఈ ఒక్కడికి ఇచ్చేసినాడు దేవుడు. అదే రోజు వాళ్ళు వీధిలోనే 10 కుక్కలు కాని ఉంటాయి పిల్లల్ని. కానీ ఆ పర్టిక్యులర్ మూమెంట్లో గెట్స్ ఇన్ టు టైమ్ వాప్ అండ్ ఒక ఆడు క్రియేట్ చేసిన దాంట్లో ఒక ఇల్యూజన్లో అసలు ఘనకార్యం సాధించేసినట్టు ఫీలింగ్. అది ఒకవేళ అలా ఫీల్ అవుతే ప్రాబ్లం ఏంటి? దీనికి ప్రాబ్లం ఉండదండి. ఇట్స్ పాయింట్. నేను వాట్ ఈస్ దిస్ హోల్ డిస్కషన్ అబౌట్? డిస్కషన్ ఈజ్ అబౌట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు లుక్ ఎట్ సంథింగ్ ఫ్రమ్ ఎ టాప్ యాంగిల్. ఎమోషన్ని నేను టాప్ యాంగిల్ అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని. ఇందాక అన్నా నేను 2 థింగ్ అయిపోయి కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్. ఎంత స్మార్ట్ పిల్లల్ని చూసేవా అంటే నేను వేరే పక్కన ఆడు ఆలోచించాడు, ఆడ పక్కింట్లో పిల్లల గురించి ఈడు అనుకోడు.
పక్కింటోడు ఈడి పిల్లల గురించి అనుకోడు, ఎదిరింటోడు ఇద్దరు పిల్లల గురించి అనుకోడు. కానీ ఎవరి కాళ్ళు వాళ్ళ ప్రపంచంలో బతికేస్తారు. మీరు గతంలో చాలా ఘాటైన స్టేట్మెంట్ చేశారు. పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య దూరం వచ్చేస్తుందని కూడా 2-3 సందర్భాలు చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక కపుల్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్ళికి ముందు ఏమనుకున్నారు, దాని తర్వాత రియాలిటీ ఏంటనేది డిసప్పాయింట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి ఈ పిల్లలు అనే జీవులు అప్పుడు అటెన్షన్ వాళ్ళ మీద డైవర్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కమిట్మెంట్ ఏమి లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, వాళ్ళు అప్పుడే పుట్టారు. అప్పుడే పుట్టిన బ్లాంక్ మైండ్ కాబట్టి ఆ మైండ్ మనం డెవలప్ చేయొచ్చు, మన కంట్రోల్లో ఉంటారు అనే దాంట్లో నుంచి ఫస్ట్ ప్రేమ వస్తుంది. పిల్లలంటే మనకి ఎందుకు ముద్ద వస్తుంది, అది కుచ్చి పుచ్చి కుచి అని క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ చేస్తాయి. మీరు అదే ఒక పిల్లోడు వెళ్తా ఉంటే పప్పి అంటే అలా చూసింది అనుకోండి, మొత్తం పోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ యాక్సెప్టెన్స్ అనేది మిమ్మల్ని యాక్సెప్ట్ అనేది చేయరో యూ గెట్ ఎ రెసిస్టెన్స్. అది పిల్లోడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, ఈక్వల్లీ విల్ గెట్ టర్న్ ఆఫ్. సో ఇక్కడ పెళ్ళైన తర్వాత తను చేసుకున్న మొగుడు నన్ను అనుకున్నట్టు కాదు అని ఈ అమ్మాయి అనుకుని, వాడు అది అనుకుని, ఇద్దరు కలిసి వాళ్ళు వదిలేసుకొని పిల్లల మీదకి డైవర్ట్ చేస్తారు. అట్లీస్ట్ మీరు ఒక 15 ఏళ్ళు ఆనందంలో ఉండొచ్చు వాళ్ళ మొలాన. ఆ 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎంతకన్నా వరుసగా తయారవుతారు.